మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల బిఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. H1B వీసా దరఖాస్తుకు $1,00,000 రుసుము విధించడం చట్టవిరుద్ధమన్న ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫెడరల్ న్యాయమూర్తుల నిర్ణయాలు క్రేజీగా ఉంటున్నాయని మండిపడ్డారు. ఇలాంటి తీర్పులు అమెరికాకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని విమర్శించారు. ఫెడరల్ కోర్టు తీర్పును పైకోర్టులో అప్పీల్ చేస్తామని శ్వేతసౌధం తెలిపింది. అయితే కోర్టు తీర్పును అధికార విపక్షాలకు చెందిన పలువురు చట్టసభ సభ్యులు స్వాగతించారు. H1B వీసాలకు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజును అమెరికా న్యాయస్థానం కొట్టివేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు తీర్పునిచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఫెడరల్ న్యాయమూర్తులు మతిభ్రమించి తీర్పులిస్తున్నారని మండిపడ్డారు. న్యూయార్క్లో NBA ఫైనల్ మ్యాచ్ వీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ జడ్జిలు తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి తీర్పులు అమెరికాకు తీవ్ర నష్టం కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. అయితే కోర్టు తీర్పును సవాల్ చేస్తామని శ్వేతసౌధం ప్రతినిధి టేలర్ రోజర్స్ వెల్లడించారు. దశాబ్దాలుగా H1B ప్రోగ్రాం దుర్వినియోగం అవుతోందని, దానిని సరిదిద్దేందుకే ట్రంప్ $1,00,000 ఫీజును తీసుకొచ్చారని అన్నారు. ఎగువ కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు ఫెడరల్ కోర్టు తీర్పుపై అమెరికా చట్టసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. H1B వీసాపై భారీ మొత్తంలో ఫీజు విధిస్తే మారుమూల ప్రాంతాల్లోని ఆసుపత్రులు, విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీకి చెందిన పలువురు చట్టసభ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు, ఉపాధ్యాయుల కోసం H1B వీసాదారులపైనే ఆధారపడుతున్నాయని అలాస్కా రిపబ్లికన్ సెనేటర్ లీసా తెలిపారు. $1,00,000 ఫీజు విధింపుతో వైద్య రంగంలో సిబ్బంది కొరత మరింత తీవ్రమవుతుందని మరో రిపబ్లికన్ నేత మైక్ లాలర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులు అమెరికా రాకుండా ఈ రుసుము అడ్డుపడుతుందని, ఇది దేశ ఆర్థిక వృద్ధి, ఆవిష్కరణలను దెబ్బతీస్తుందని డెమోక్రాట్ నేతలు డాన్ బెయర్, శాన్ఫోర్డ్ డి బిషప్ జూనియర్ అభిప్రాయపడ్డారు. అమెరికా జారీ చేసే H1B వీసాల్లో అత్యధిక శాతం భారతీయులకే దక్కుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, ఫైనాన్స్ రంగాల్లో వేలాది మంది భారతీయులు ఈ వీసాల ద్వారానే అమెరికాలో రాణిస్తున్నారు. అమెరికా ఏటా 65,000 సాధారణ H1B వీసాలను జారీ చేస్తోంది. అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించిన వారికి అదనంగా మరో 20,000 వీసాలను కేటాయిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 7,30,000 మంది H1B వీసాదారులు ఉన్నారు. వారిపై ఆధారపడి 5,50,000 మంది జీవిత భాగస్వాములు, పిల్లలు అక్కడ నివసిస్తున్నారు.